బడబాగ్నిలాగా రగిలిపోతున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల అంశం. ఈ అంశం న్యాయ ప్రక్రియలో ఆగిపోయింది. 42% రిజర్వేషన్ల యొక్క సాధన పార్లమెంటులో 9th షెడ్యూల్తో ముడిపడి ఆగిపోయింది. ఈ బాధ్యత ప్రధానంగా ముగ్గురు మీద ఉంది. నంబర్ 1, వాగ్దానం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీద 42% రిజర్వేషన్ల ప్రక్రియని 9వ షెడ్యూల్లో పెట్టి పరిష్కరించాల్సిన బరువు బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి మీదనే ఉందనేది ఇది జగమెరిన సత్యం. కానీ చిత్తశుద్ధిలో ఆచరణలో 100% విఫలమవుతున్నాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో 2.5-3 కోట్ల మంది బీసీలు నీ పట్ల, నీ పని పట్ల ఆగ్రహంతో ఉన్నారు, ఆక్రోశంగా ఉన్నారు. ఈ పనిని నువ్వు వెంటనే ఢిల్లీ పోయి అఖిలపక్ష సమావేశం పెట్టాలి, దాన్ని ఢిల్లీ తీసుకుపోవాలి. ఆ తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపే అందరినీ కన్విన్స్ చేసి ప్రధానమంత్రి మోడీ చేత అక్కడ మీకున్నటువంటి ఇండియా కూటమి, మొన్న మీ ఓట్లను చూస్తే ఎంతో గొప్పగా వచ్చినాయి, 350 దాకా. అన్ని ఓట్లను తీసుకొని పోయి ప్రధానమంత్రి మోడీని ఒప్పించి ఈ 9th షెడ్యూల్ ప్రక్రియని పరిపూర్ణంగా విజయవంతం చేయాలి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు అని వారి మీద, రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేవడానికి, బీసీ ప్రజల హృదయాల్లో ఉన్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, కోపాన్ని ప్రకటించడానికి ఒక వేదిక కావాలి. ఆ ప్రకటించే వేదిక ప్రారంభమే కామారెడ్డిలో జరగబోయే ఈ నెల 15న 10,000 మంది విద్యావంతులు, ప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాల, పౌర సమాజ, అనేక రకాల సంఘాల నాయకులే 10,000 మంది వస్తున్నారు. మరి అంత పెద్ద ఆక్రోశ సభని కామారెడ్డి నుండి జరప తలపెట్టాం. కామారెడ్డి తర్వాత 33 జిల్లాలలో పూర్తి చేసుకొని చివరిగా కొడంగల్లో ఆ సభని పెట్టాలని, ఇంత పెద్ద సభని, ఆక్రోశ సభని 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు సత్య కన్వెన్షన్ సెంటర్, 10,000 మంది బట్టే కెపాసిటీ ఉన్న ఆ పెద్ద సెంటర్ని తీసుకోవడం జరిగింది. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిండు, ప్రక్రియ తూతూ మంత్రంగానైనా ప్రారంభించి కోర్టుల ముందు అబాసు పాలయ్యిండు, చిత్తశుద్ధిగా చేయలేదు. ద సేమ్ టైం నీకు మార్గం ఉంది, ఎట్లా చెయ్యాలో మార్గం ఉంది, దిశానిర్దేశం చేయడానికి సీనియర్, మరి దేశంలోనే మరి బీసీ కమిషన్కి చైర్మన్గా చేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు, వాళ్ళు మార్గనిర్దేశం చేసి బిల్లును డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ మాట వినకుండా 9th షెడ్యూల్ ప్రక్రియని వేగవంతం చేయకుండా ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్న దానికి నిరసన ప్రకటిస్తున్నాం. కోట్ల మంది ప్రజల యొక్క ఆక్రోశాన్ని ప్రకటిస్తున్నాం ఆ వేదిక మీద. రేపు ఇమీడియట్గా ఢిల్లీ పోయి శీతాకాల సమావేశాల్లో ప్రక్రియని వేగవంతం చేసి శీతాకాల సమావేశాల్లోనే దాన్ని పరిపూర్ణం చేయమంటున్నాం. ఎందుకంటే ప్రజలు పోయి ఢిల్లీ రోడ్ల మీద పోయి అరవడం వేరు, ఒక ముఖ్యమంత్రే పోయి ఢిల్లీ వేదిక మీద యుద్ధం చేయడం వేరు. ఎంత తేడా ఉంటుంది రెండింటికి? మేము 100 మంది కాకపోతే 500 మందిని పోతాం, పోలీసు వాళ్ళు కర్రలు తీసుకొని అటు ఇటు వెళ్ళగొడతారు, పంపిస్తారు. అదే ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి అమాంతం పోయి పార్లమెంటు ముందు కూర్చుంటే, తనకున్న ఎన్డీఏ సంఖ్యని 350 మందితోటి పురమాయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే కూర్చుంటే, ఇంత శక్తి రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన అతని మీద ఉంది. కాబట్టి 70% అతని మీదనే పోరాటం మాది. మరి రిమైనింగ్ 30%, అందులో 20% మాత్రమే బీజేపీకి విజ్ఞాపన పత్రం ఇస్తాం, బీజేపీ పార్లమెంటు సభ్యుల్ని గౌరవ చేస్తాం, బీజేపీ పార్లమెంటు నాయకత్వం మీద ఒత్తిడి తెస్తాం, బీజేపీ పార్టీని కూడా నడి బజార్లో దోషిగా ప్రకటిస్తాం. చెయ్యాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది కాబట్టి, ఈ శక్తి మొత్తం నీకున్నది కాబట్టి అతని మీద ఒత్తిడి తెస్తాం. మిగతా 10%, 2.5 కోట్ల మంది బీసీలని పొడిచి చంపుతుంటే మౌనంగా చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా బజార్లకి లాగి దోషిగా ప్రకటించబోతున్నాం. ఇట్లా 3 పార్టీల మీద ఆగ్రహంగా ఉన్నాం. ఒక పార్టీ కాదు, 3 పార్టీలు గత 1000 సంవత్సరాల నుంచి, రాజకీయాలు వచ్చిన 75 ఏళ్ల నుంచి
బీసీ ప్రజల రక్తమాంసాలు పీక్క తిని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లను వాడుకుంటున్న ఈ 3 పార్టీల మీద నిరసన, ఆగ్రహ జ్వాల, ఆక్రోశం, కోపం ఇవన్నీ ప్రకటించడానికే కామారెడ్డిలో ఆక్రోశ సభను పెడుతున్నాం. ఈ ఆక్రోశ సభ తెలంగాణ రాజకీయాలలోనే మలుపు తిప్పే సభ ఇది. తెలంగాణ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త మలుపులోకి బీసీ సామాజిక పోరాటాలు, బీసీల రాజకీయ మలుపు అన్నింటినీ ముడిపడి ఉన్నటువంటి సభ. అది మీరే చూస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభ సభలు, ఒక్కొక్క జిల్లాల్లో నిరసన సభలు, ఆక్రోశ సభలు చేసుకుంటూ, పోరాటాలు చేసుకుంటూ, బీజేపీ పార్టీని ఘోరావు చేస్తూ, బీజేపీ పార్టీకి విజ్ఞాపన పత్రాలు ఇస్తూ, బీజేపీ మీద ప్రెజర్ చేస్తూ 70% శక్తిని రేవంత్ రెడ్డి మీదనే పెడుతూ 10% శక్తిని టీఆర్ఎస్ అధినేతలు, టీఆర్ఎస్ పార్టీ మీద కూడా పెట్టి వాళ్లను కూడా దోషిగా ప్రకటించే ఒక మహాపోరాటాన్ని రేపు కామారెడ్డి నుంచి ప్రారంభించబోతున్నాం. ఆ పోరాటం చేసేటువంటి ఆ ఆక్రోశ సభకి మీడియా వారంతా నైతికంగా, మీడియా పరంగా ఏ రకంగా చూసినా మీ యొక్క భాగస్వామ్యాన్ని, మీ మద్దతుని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీడియా వారందరినీ తెలియజేస్తూ సెలవు.